వెల్కమ్ టు పెనుగొండ టైమ్స్ న్యూస్ కు స్వాగతం సుస్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం సెట్టూరు మండలం పెరుగుపాలెం ములకలేడు తిప్పనపల్లి గ్రామాల్లో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించిన అలిమినేని సురేంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి ఏడాది పాలనలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి, వచ్చే 4 ఏళ్లలో చేపట్టబోయే అభివృద్ధి పథకాలను ప్రజలకు వివరించిన ఎమ్మెల్యే అలిమినేని సురేంద్రబాబు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ అబ్జర్వర్ నాగేశ్వర్ యాదవ్, సీనియర్ నాయకులు, మండల పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. పట్ల సైడ్కి పుట్ట దట్టికి నీళ్లు మాకు ఏం చేస్తే అర్జెంట్ గా సరి చేయాలి. సార్ లక్ష్మీ నాగర సర్పంచ్ సార్ ములకలేడు పంచాయతీ గ్రామానికి చెందిన వ్యక్తి. మరి ఈ నిధులు అయితే సార్ మాకైతే ఈ సంవత్సరం మాకు నిధులు చక్కగా అందినాయి. మళ్ళీ ఇంకా ఈ నిధులు వస్తే ఇంకా మేము గ్రామాల అభివృద్ధి బాట పడతాము. అయితే ఇన్ని 4 ఏళ్ళు మేము అప్పుల్లో కూరుకుపోయినాం సార్. సర్పంచ్లు చాలా అన్యాయంగా మేము వెనకబడి అప్పుల్లో ప్రతిరోజు అప్పులు మేము అప్పులై తెచ్చి పనులు చేసినాము. మాకైతే నిధులు రాలేదు. ఇప్పుడైతే కొంచెం ఊపిరి పిలుచుకున్నాం సార్. నిధులు వచ్చినాయి. ఇంకా నిధులు వస్తే మేము సంతోషించి మన ఎమ్మెల్యే సార్కు ఎప్పుడు పలకరించినప్పుడు ఎమ్మెల్యే సార్ అంటుంటూ ఖచ్చితంగా అభివృద్ధి పనులు చేస్తాం సార్. సార్ ఎమ్మెల్యే గారికి కూడా పేరు తెస్తాం మా పంచాయతీ పరిధిలో చేసి వైసీపీ గవర్నమెంట్ లో వచ్చినాయి సార్. చాలా సంతోషపడుతున్నాం సార్. అదే ఊపిరి పిలుచుకున్నాం సార్. మేము ప్రభుత్వంలో మేలు చేయలేదు కాబట్టి, మాకు నిధులు రాలేదు కాబట్టి చాలా బాధతో ఉన్నాము. ఆ బాధను మన ఎమ్మెల్యే సార్ గారు వచ్చి మన పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు మాకు ఒక న్యాయం చేసినారు సార్. మన అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు సార్ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా అవకాశం సార్, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కరించుకుంటూ విరమించుకుంటున్నాను సార్. తొలి అడుగు అనే కార్యక్రమంలో ఈరోజు ములకలేడు గ్రామానికి రావడం జరిగింది. ములకలేడు గ్రామంలో ఎన్నికల సమయంలో ఏ రకంగా మనము ఈ సర్కిల్ జనాలతో నిండిపోయిందో ఈరోజు కూడా జనం అంత తండోపతండాలుగా వచ్చారంటే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న అభిమానం, ఆయన అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకు అందుతున్నాయనే దానికి ఇది ఒక నిదర్శనం. ఒక కపట ప్రేమతో జగన్ రెడ్డి కపట నాటకాలు ఆడుతూ అన్ని దుర్మార్గమైన ఒక రౌడీల ఇంట్లోకి వెళ్లి రౌడీలు గంజాయి బుటాల దగ్గరికి వెళ్లి పరామర్శన రూపంలో వెళ్లడం నిజంగా దురదృష్టకరం. ఎందుకంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రజలకి మనం ధైర్యం చెప్పాల్సిన ఈ పరిస్థితుల్లో ఆ రకంగా చేయడం చాలా దురదృష్టకరం. మొన్ననే చూశాం, వాళ్ళ కార్యకర్త కారు కింద పడి గొంతు పైన నలిగిపోతా అంటే కూడా పట్టించుకోకుండా అదే వాహనంలో ముందుకెళ్లి ఆ వ్యక్తిని పక్కన పడేసి ఆ వ్యక్తి చనిపోయేదానికి కారకుడయ్యారు. అదే అలాంటి వ్యక్తిని పరామర్శించుకోకుండా ఒక ఏదైతే గంజాయి ముఠాలో ఒక బ్లేడ్ ముఠాను పరామర్శించడానికి వెళ్ళాలంటే మనం అందరూ తల ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ప్రోత్సహిస్తున్నాడు. ఏదైతే మనం ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతాన్ని హింసకి ప్రోత్సహిస్తున్నాడు. అలాంటి హింస చేసే వ్యక్తుల్ని రాబోయే కాలంలో కూడా ఎక్కడ కూడా మనం అవకాశం ఇవ్వకూడదు. ఇంకొక 10-15 ఏళ్లు మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కొనసాగితే మన రాష్ట్రం అభివృద్ధి బాటలను పయనిస్తుందనేది మనందరికీ కూడా దృఢమైన నమ్మకం ఉంది. కాబట్టి ప్రజలారా గమనించాలి. ఏదైతే మన తల్లికి వందనం కావచ్చు, లేదా రైతు భరోసా కావచ్చు, లేదా ఉచిత బస్ సర్వీస్ కావచ్చు, 2 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, మరి కూడా రకరకాలుగా అన్ని కూడా పింఛన్ 4,000 కావచ్చు, 6,000 కావచ్చు, 10,000 కావచ్చు, 15,000 కావచ్చు, ఇవన్నీ ఘనత దేశంలో ఎక్కడా ఇవ్వని విధంగా మా ముఖ్యమంత్రి గారు, మా పవన్ కళ్యాణ్ గారు, మా నారా లోకేష్ బాబు గారు, నరేంద్ర మోడీ గారి సహకారంతో ఇవన్నీ కూడా మన రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది. ఈరోజు మనకు రాజధాని ఏదంటే చెప్పుకోవడానికి గత 5 ఏళ్ల నుంచి కూడా ఏదీ లేదు. ఇప్పుడు మన రాజధాని అమరావతిని చెప్పుకుంటే గర్వంగా చెప్పుకునేటట్టు ప్రపంచకు సంబంధించిన అందరూ కూడా వచ్చి మన రాజధాని విజిట్ అయ్యి రకరకాల అభివృద్ధి కార్యక్రమాలు కూడా మొదలైనాయి. అన్ని కూడా రాబోయే 5-6 ఏళ్లలో మన రాజధాని కూడా కొత్త రూపురేఖలు దిద్దుకోబోతుంది. మన రాజధాని ఏదంటే అమరావతి అని చెప్పుకునే పరిస్థితి ఉంది. అలాగే పోలవరం కూడా నిధులు తెచ్చాడు, వైజాగ్ స్టీల్కు నిధులు తెచ్చాడు. అలాగే మన గ్రామాల అభివృద్ధి చేసుకుంటూ, మన ప్రాంతాల అభివృద్ధి చేసుకుంటూ ఇవన్నీ చేస్తూ వస్తున్నాడు. అలాగే ముఖ్యంగా మన కళ్యాణదుర్గ ప్రాంతానికి ఏదైతే అత్యవసరం ఉందో బీటీపీ ప్రాజెక్టు కూడా సకాలంలో ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పామో మనం 2.5 సంవత్సరంలో పూర్తి చేస్తామని, వీళ్ళు ఒక 6 నెలలు ఆలస్యం కావడానికి కూడా ఒక కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే రైతులకు ఏదైతే రైతుల ఖాతాల్లోకి డబ్బులు వేయాల్సిన డీటెయిల్స్ తీసుకోవాల్సి ఏదైతే ఉందో అవి తీసుకోకపోవడం, అవన్నీ మేము వచ్చి ప్రారంభించాం.
ఆ సమయం 6 నెలలు తీసుకుంది. ఏదేమైనా కూడా రాబోయే 10 రోజుల్లో మనం బీటీపీ పనులు కూడా ప్రారంభించబోతున్నాం. 2 సంవత్సరాల్లో ఖచ్చితంగా బీటీపీ డ్యామ్ నీళ్లు తెచ్చి ఇస్తాం. ఇదే ములకలేడు చెరువు కూడా నీళ్లు ఇచ్చి తీరుతామని జై చంద్రబాబు, జై తెలుగుదేశం, జై హింద్. వైసీపీ నేతల నోట సీఎం చంద్రబాబు నాయుడు పేరు వినిపించేది క్యూఆర్ కోడ్ ఏం చెప్పినది? ఒక దొంగ ఎత్తుగడలతో మరి ఎందుకంటే గడిచిన 5 ఏళ్లు ఇలాగే మోసం చేస్తూ ముందుకెళ్లాడు. ఇప్పుడు మళ్ళా మోసానికి తెర లేపాడు. ఏదో క్యూఆర్ కోడ్ అంటూ ఒక పాంప్లెట్ తీసుకొని వచ్చి వాళ్ళ నాయకులు కార్యకర్తలు జనాల దగ్గరకు పోవడానికి రెడీ అవుతున్నారనేది మనకున్న సమాచారం. ఒకసారి పొరపాటు పడొద్దండి. ఆ క్యూఆర్ కోడ్ కింద ఎవరైనా కొడితే మీ అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా ఖాళీ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా డబ్బులు ఖాళీ అయినాయంటే ఆ క్యూఆర్ కోడ్ ఏమైనా చేయొచ్చు. దయచేసి మీరు ఎవరు కూడా మీ సెల్లుల ద్వారా కానీ వాళ్ళ సెల్లుల ద్వారా కానీ క్యూఆర్ కోడ్ కొట్టే ప్రయత్నాలు చేయొద్దని నా విన్నపం. వైసీపీ నేతల నోట సీఎం చంద్రబాబు నాయుడు మాట నిజంగా నాగరాజ్ సర్పంచ్ అంటే నిజంగా ఆయన భావోద్యమం మనం చూస్తున్నాం. అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాడు. ఆయన నోటి మాట చంద్రబాబు నాయుడు గారు దయ వలన అభివృద్ధి బాటలో పయనిస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన నిధుల వలన మా పంచాయతీలన్నీ కూడా ఈరోజు బాగా మనం చేసుకున్నాం. గడిచిన 4 ఏళ్లు కానీ 3.5 సంవత్సరాలు కానీ మేము ఈ పంచాయతీని ప్రజలతో ఇబ్బంది పెట్టుకోలేక అప్పులు చేసి అప్పుల పాలైనాం. చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. మేము నిజంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాతనే మా పంచాయతీ నిధులు విడుదల చేయడం జరిగింది. కాబట్టి ఎప్పుడు కూడా మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు తోడుగా ఉంటారని మా నాగరాజ్ తెలియజేయడం జరిగింది.